మన లాస్ట్ ఎపిసోడ్ గుర్తుందా? విజయనగరాన్ని ఇయర్స్ పాటు డివైడ్ చేసి రూల్ చేసిన రామరాయ చివరికి ఒక పెద్ద మిస్టేక్ చేశారు. అహ్మద్ నగర్, బీజాపూర్, గోల్కొండ, బీదర్ ఎప్పుడు ఒకరితో ఒకరు యుద్ధం చేసుకునే ఆ డెక్కన్ సల్తనేట్స్ అన్ని విజయనగరాకి వ్యతిరేకంగా ఒక్కటయ్యాయి. ఒక మ్యాసివ్ ఆర్మీ, ఒక సింగిల్ టార్గెట్ తల్లికోట. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. ఆ యుద్ధానికి వెళ్తున్న విజయనగర దగ్గర అసలు ఎంత మిలిటరీ స్ట్రెంగ్త్ ఉంది? ఎందుకంటే విజయనగర అంటే కేవలం బంగారం, వజ్రాల నగరం కాదు. ఆ రోజుల్లో సదరన్ ఏషియాలోనే ఒక మిలిటరీ సూపర్ పవర్. ఆ సూపర్ పవర్ కి ఉన్న రియల్ స్ట్రెంగ్త్ ఏంటి? లక్షల మంది సోల్జర్స్ ఉన్నారు అనుకుందాం, కానీ వాళ్ళకి కావాల్సిన వెపన్స్ ఎక్కడ నుంచి వచ్చాయి? వార్ హార్సెస్, వెపన్స్, ఫోర్టిఫికేషన్. అసలు ఒక మ్యాసివ్ ఆర్మీని బ్యాటిల్ ఫీల్డ్ వరకు మెయింటైన్ చేయడానికి కావాల్సిన లాజిస్టిక్స్ అండ్ మనీ ఎలా మేనేజ్ చేశారు? ముందుగా విజయనగర మిలిటరీలో ఒక వెరీ ఇంపార్టెంట్ వెపన్ గురించి చూద్దాం. క్యావెలరీ అంటే అశ్విక దళం. దక్షిణ భారతదేశంలో ఉన్న హాట్ క్లైమేట్ లో యూరోపియన్ ఆర్ అరేబియన్ బ్రీడ్స్ లాగా పవర్ఫుల్ వార్ హార్సెస్ ని లార్జ్ స్కేల్ లో బ్రీడ్ చేయడం చాలా కష్టం. అందుకే రామరాయ ఒక క్రూషియల్ డెసిషన్ తీసుకున్నాడు. గోవా, బట్కల్ లాంటి ఇంపార్టెంట్ పోర్ట్స్ పై కంట్రోల్ పెంచుకున్నాడు. పోర్టుగల్ ట్రేడర్స్ తో అగ్రిమెంట్స్ చేసుకొని అరేబియా నుంచి వచ్చిన టాప్ క్వాలిటీ వార్ హార్సెస్ ని విజయనగర ఆర్మీ కోసం పర్చేస్ చేసేవారు. అంటే బ్యాటిల్ ఫీల్డ్ లో విజయనగర స్ట్రెంగ్త్ కేవలం సోల్జర్స్ మీద డిపెండ్ అవ్వలేదు. వాళ్ళ కావెలరీ ఒక మేజర్ అడ్వాంటేజ్. కానీ హార్సెస్ ఒక్కటే కాదు, హంపి చుట్టూ ఉన్న ఫోర్టిఫికేషన్ కూడా ఆర్డినరీ వాల్స్ కావు. మ్యాసివ్ గ్రెనేడ్ బ్లాక్స్ తో బిల్డ్ చేసిన ఒక వాస్ట్ డిఫెన్సివ్ నెట్వర్క్. అలాగే ఆర్మీకి కావాల్సిన వెపన్స్ కి ప్రొడ్యూస్ చేయడానికి హంపి అర్బన్ ఏరియాస్ లో లార్జ్ స్కేల్ వెపన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా జరిగేది. అంటే బ్యాటిల్ ఫీల్డ్ కి సోల్జర్స్ ని పంపడం ఒక్కటే కాదు, సోల్జర్స్, హార్సెస్, వెపన్స్, ఫోర్టిఫికేషన్, సప్లై లైన్స్, ఈ ఎంటైర్ సిస్టమ్ వెనుక ఒక మ్యాసివ్ వార్ ఎకానమీ వర్క్ చేస్తుంది. అందుకే తల్లికోట బ్యాటిల్ ఫీల్డ్ లో స్వాట్ క్లాష్ అవ్వడానికి ముందే రెండు సైడ్స్ తమ వార్ మెషిన్స్ ని ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాయి. కానీ విజయనగర దగ్గర ఉన్న కావెలరీ స్ట్రెంగ్త్ కి డెక్కన్ సల్తనేట్స్ దగ్గర ఒక కంప్లీట్లీ డిఫరెంట్ వెపన్ ఉంది, ఆర్టిలరీ. అది ఈ యుద్ధం ఫేట్ ని ఎలా మార్చబోతుందో చూద్దాం. మన ఎపిసోడ్ 1 ఎండింగ్ లో మనం ఒక క్వశ్చన్ తో ఆపాం. నలుగురు శత్రువులు ఒక్కటయ్యారు, కానీ విజయనగరాన్ని డిఫీట్ చేయడానికి వాళ్ళ దగ్గర అసలు ఏముంది? ఇప్పుడు ఆన్సర్ చూస్తే నెంబర్స్ కన్నా డేంజరస్ గా ఉంటుంది, టెక్నాలజీ. విజయనగర మిలిటరీకి క్యావెలరీ ఒక మేజర్ స్ట్రెంగ్త్ అయితే డెక్కన్ సల్తనేట్స్ కి రియల్ గేమ్ చేంజర్ దేర్ ఆర్టిలరీ. కంబైన్డ్ సల్తనేట్స్ దగ్గర అరౌండ్ 80,000 హైలీ ట్రైన్డ్ ప్రొఫెషనల్ సోల్జర్స్ ఉన్నారు. కానీ వాళ్ళ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ సోల్జర్ నెంబర్స్ కాదు, వాళ్ళ ఆర్టిలరీ వింగ్. ఈ ఆర్టిలరీ జస్ట్ లోకల్ టెక్నాలజీ మీద డిపెండ్ అవ్వలేదు. డిఫరెంట్ రీజియన్స్ నుంచి వచ్చిన ఎక్స్పీరియన్స్డ్ మిలిటరీ స్పెషలిస్ట్ ని కూడా వాళ్ళు ఎంప్లాయ్ చేసుకున్నారు. ఆటోమన్ ఎంపైర్ నుంచి టర్కిష్ గన్నర్స్, పెర్షియన్ ఇంజనీర్స్, పోర్చుగీస్ ఆర్టిలరీ ఎక్స్పర్ట్స్, వేరే వేరే మిలిటరీ ట్రెడిషన్స్ నుంచి వచ్చిన ఈ ఎక్స్పర్ట్స్ కలిసి డెక్కన్ సల్తనేట్స్ కి ఒక పవర్ఫుల్ ఆర్టిలరీ సిస్టమ్ ని బిల్డ్ చేశారు. హెవీ కాస్ట్ బ్రాంజ్ కెనాన్స్, మ్యాసివ్ ఫైర్ పవర్ అండ్ బ్యాటిల్ ఫీల్డ్ లో డైరెక్ట్ గా యూజ్ చేయడానికి స్పెషల్లీ ప్రిపేర్డ్ ఆర్టిలరీ యూనిట్. ఇంత హెవీ వెపన్స్ ని ఆర్డినరీ ఆక్సిజన్ తో ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా ఈజీ కాదు. అందుకే ఎలిఫెంట్ టీమ్స్ ని యూజ్ చేసి ఈ మ్యాసివ్ క్యానన్స్ ని బ్యాటిల్ ఫీల్డ్ కి డ్రాగ్ చేసుకొచ్చారు. కానీ ఆర్టిలరీ ఒక్కటే కాదు, సల్తనేట్స్ ఇన్ఫెంట్రీలో ప్రొఫెషనల్లీ ట్రైన్ మర్సెంటరీ మస్కటియర్స్ కూడా ఉన్నారు. అంటే ఒకవైపు కావెలరీ చార్జెస్, మరొక వైపు ఇన్ఫెంట్రీ, అండ్ వెనక మ్యాసివ్ ఆర్టిలరీ ఫైర్ పవర్. హిస్టారికల్ అకౌంట్స్ లో కంబైన్డ్ సల్తనేట్ ఆర్మీ దగ్గర అరౌండ్ 1500 హెవీ క్యానన్స్ ఉన్నాయని మెన్షన్ చేస్తారు. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఒక సైడ్ విజయనగరాస్ మ్యాసివ్ కావెలరీ అండ్ ఇన్ఫెంట్రీ, ఇంకొక సైడ్ డెక్కన్ సల్తనేట్స్ కంబైన్డ్ ఆర్మీ విత్ గన్స్, మస్కటియర్స్ అండ్ ఆర్టిలరీ. ఇది ఆర్డినరీ మిడివల్ బ్యాటిల్ కాదు, టూ కంప్లీట్లీ డిఫరెంట్ మిలిటరీ సిస్టమ్స్ ఫేస్ టు ఫేస్ వస్తున్నాయి. మరి ఈ వెపన్స్ అన్ని రెడీ చేసిన తర్వాత ఆ లక్షల మంది సోల్జర్స్ ఎక్కడ ఫేస్ టు ఫేస్ నిలబడ్డారు? కృష్ణా నది తీరంలో రక్కసాగి మరియు తంగడగి అనే రెండు చిన్న గ్రామాల మధ్య ఉన్న ఓపెన్ ప్లేన్స్ లో హిస్టరీలో ఒక లెజెండరీ బ్యాటిల్ రెడీ అయింది. జనవరి 23, 1565 కృష్ణా నది తీరం, రక్కసాగి, తంగడగి అనే రెండు చిన్న గ్రామాల మధ్య ఉన్న ఆ ఓపెన్ ప్లేన్స్ ఒక
ఆర్డినరీ బ్యాటిల్ ఫీల్డ్ లాగా కనిపించిన ఆ రోజు సౌత్ ఇండియన్ హిస్టరీలో బిగ్గెస్ట్ మిలిటరీ కన్ఫ్రంటేషన్స్ లో ఒకటిగా మారబోతుంది. హంపి నుంచి వచ్చిన విజయనగర ఆర్మీ హిస్టారికల్ అకౌంట్స్ ప్రకారం లక్షల మంది సోల్జర్స్ తో బ్యాటిల్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయింది. ముందు కావెలరీ, వెనక ఇన్ఫాంట్రీ అండ్ బ్యాటిల్ ఫీల్డ్ ని కవర్ చేస్తూ విజయనగరాస్ మ్యాసివ్ మిలిటరీ ఫార్మేషన్. కానీ రామరాయ ఒక హ్యూజ్ ఆర్మీని ర్యాండమ్ గా బ్యాటిల్ ఫీల్డ్ లో డిప్లాయ్ చేయలేదు. ఆయన తన ఫోర్సెస్ ని 3 మేజర్ డివిజన్స్ గా స్ప్లిట్ చేశారు. లెఫ్ట్ వింగ్ తిరుమల రాయ, రైట్ వింగ్ వెంకటాద్రి రాయ, మరి మధ్యలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ సెంట్రల్ కమాండ్ రామరాయ స్వయంగా. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఒక కమాండర్ బ్యాటిల్ ఫీల్డ్ లో ఉంటే యూజువల్లీ హార్స్ మీద కానీ ఎలిఫెంట్ మీద ఎనిమీ మూవ్మెంట్ ని అబ్జర్వ్ చేస్తూ కమాండ్స్ పాస్ చేస్తారు. కానీ రామరాయ మాత్రం డిఫరెంట్ డెసిషన్ తీసుకున్నారు. ఆయన గోల్డెన్ పాలంక్వీన్ లో బ్యాటిల్ ఫీల్డ్ లోకి వచ్చారు. బంగారు పల్లకి, అందులో కూర్చొని డైరెక్ట్ గా తన ఆర్మీ మూవ్మెంట్స్ ని సూపర్వైజ్ చేస్తూ కమాండ్స్ ఇస్తున్నారు. అది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా? అప్పటికి రామరాయకి తన పొలిటికల్ స్ట్రాటజీ మీద, తన ఆర్మీ మీద, తన డికేట్స్ లాంగ్ విక్టరీస్ మీద కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే ఇయర్స్ పాటు డెక్కన్ సల్తనేట్స్ ని ఒక్కొక్కరిగా డివైడ్ చేసి డిఫీట్ చేసిన మనిషి. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి వచ్చినా కూడా నేను వాళ్ళని హ్యాండిల్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. కానీ ఆపోజిట్ సైడ్ లో కూడా ఒక ప్లాన్ రెడీగా ఉంది. 4 sultanates, 1 combined army, professional soldiers, musketeers and massive artillery. ఇప్పుడు 2 ఆర్మీస్ ఒకరినొకరు ఫేస్ చేస్తూ నిలబడ్డాయి. రక్కసాగి తంగడగి ప్లేన్స్ లో 2 ఆర్మీస్ ఒకరికి ఒకరు ఎదురుగా నిలబడ్డాయి. ఒకవైపు విజయనగర ధనంతో బలం పొందిన సామ్రాజ్యం, డికేట్స్ ఆఫ్ వార్ఫేర్ తో ఎక్స్పీరియన్స్ పొందిన ఆర్మీ, ఎలైట్ కావెలరీ, మ్యాసివ్ ఇన్ఫెంట్రీ. ఇంకోవైపు 4 డెక్కన్ సల్తనేట్స్, ఏళ్ల పాటు ఒకరితో ఒకరు యుద్ధం చేసిన శత్రువులు ఇప్పుడు ఒక్కటే ఫ్లాగ్ కింద ఒక కామన్ ఎనిమీ కోసం కలిసి నిలబడ్డారు. బ్యాటిల్ ఫీల్డ్ లో క్యానన్స్ రెడీ, కావెలరీ రెడీ, ఇన్ఫెంట్రీ ఫార్మేషన్ రెడీ, థౌజండ్స్ ఆఫ్ సోల్జర్స్ ఒక సింగిల్ కమాండ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మధ్యలో తన గోల్డెన్ పాలంక్వీన్ లో రామరాయ ఆయన ముందు తన జీవితంలో గెలిచిన అన్ని యుద్ధాల కాన్ఫిడెన్స్, కానీ ఆయన వెనుక ఒక కంప్లీట్లీ డిఫరెంట్ రియాలిటీ. ఈ యుద్ధంలో నెంబర్స్ ఎవరికి ఎక్కువ, వెపన్స్ ఎవరికి పవర్ఫుల్ అనే క్వశ్చన్ కన్నా ఒక క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. బ్యాటిల్ ఫీల్డ్ ప్రెషర్ వచ్చినప్పుడు ఎవరి ఆర్మీ డిసిప్లిన్ ని మెయింటైన్ చేస్తుంది? ఎందుకంటే వార్ అంటే కేవలం స్వార్డ్స్, కెనాన్స్, సోల్జర్స్ కాదు. వార్ అంటే స్ట్రాటజీ, టైమింగ్, డిసిప్లిన్ అండ్ సమ్ టైమ్స్ ఒక సింగిల్ డెసిషన్ ఎంటైర్ ఆర్మీ ఫేట్ ని డిసైడ్ చేస్తుంది. January 23, 1565 ఆ డెసిషన్ మేకింగ్ మూమెంట్ దగ్గర పడుతుంది. విజయనగర ఆర్మీకి ఇది మరో విక్టరీ అవుతుందని అనిపించింది, కానీ హిస్టరీకి ఆల్రెడీ వేరే ప్లాన్ ఉంది. ఆ రోజు రక్కసగి తంగడగిలో ఒక బ్యాటిల్ జరగలేదు, ఒక మహా సామ్రాజ్యం యొక్క ఫేట్ డిసైడ్ అయింది. అసలు ఆ బ్యాటిల్ ఫీల్డ్ లో ఏం జరిగింది? అడ్వాంటేజియస్ పొజిషన్ లో ఉన్న విజయనగర సామ్రాజ్యం చివరికి ఎలా కొలాప్స్ అయింది? రామరాయకి ఏం జరిగింది? అండ్ ఆ ఒక్కరోజు హంపి యొక్క డెస్టినీ ఎలా మారిపోయింది? మన నెక్స్ట్ ఎపిసోడ్ లో ది రియల్ బ్యాటిల్ ఆఫ్ తల్లికోటలో క్లియర్ గా చూద్దాం.